మున్సిపాలిటీకి పైప్ లైన్ పోయింది, వాడు ఇష్టంగా వాడు బిల్డింగ్ కడతా ఉన్నాడు. పక్కన ఇది రస్తాపురం బోకులో బిల్డింగ్లు కట్టిస్తా ఉంటే మీరు ఏం చేస్తా ఉన్నారు? యాజ్ ఏ కమిషనర్ గా నువ్వేం యాక్షన్ తీసుకున్నావు అని అడుగుతాను నేను. అవును, వాడు ఎక్కడ వేస్తాడు? బిల్డింగ్ కట్టేశాడు కదా, యాడ్ తీసేది ఎప్పుడు తీస్తారు? ఎక్కడున్నారు మీరు? ఎప్పుడు తీసేస్తారంట వాళ్ళు? ఎప్పుడు తీసేస్తామని చెప్పారు వాళ్ళు? ఈ రోజు రేపు లోపల వాళ్ళు తీస్తామని చెప్పారు. ఇది నేనే ఇప్పుడు తీసేస్తాను, నేనే జేసీబీ తీసుకొని మీరు రండి ఇక్కడికి. ఎక్కడున్నారు మీరు? పంపించండి, ఉన్నా నేను ఇప్పుడు స్పాట్ లో ఉన్నా. పంపించండి, మీ వాళ్ళని పంపించండి. వాళ్ళు రేపు వెళ్ళి తీసేది, ఈ రోజు నేనే తీపిచ్చేస్తాను. ఏం మీరు కనీసం రోడ్లు కూడా ఆక్రమించి బిల్డింగ్ కట్టేసి ఎట్లా? అటువంటి బిల్డింగ్ ఆపేది ఎవరు మేడం? ఇప్పుడు మీరు యాక్షన్ తీసుకునేంత వరకు కూడా ఈ బిల్డింగ్ కట్టుకుంటూ పోతా ఉంటారు. అప్పటి వరకు అన్ని ఫ్లోర్లు అయిపోతాయి. అప్పుడు ఏం చేయాలి మనము? ఇప్పుడు మీ నోటీస్ లో ఉందా? పోనీ స్టాప్ చేసి ఎన్ని రోజులు అయింది మేడం? కరెక్ట్ మేడం. ఇప్పుడు మీరు చెప్పారు కదా ఆల్రెడీ ఈ వర్క్ స్టాప్ చేశారు అని చెప్పారు కదా మేడం మీరే. ఇప్పుడు మీరు స్టాప్ చేపించి ఎన్ని రోజులు అయింది మేడం ఇది వర్క్? హలో మేడం, వాళ్ళేమో వర్క్ స్టాప్ చేసాం మేము ఆల్రెడీ అంటారు. మీరు చూస్తే వర్క్ అంతా పూర్తి స్థాయిలో కంప్లీట్ అయ్యేసి మేము ఎప్పుడో వర్క్ స్టాప్ చేయించాం సార్. దాన్ని కలెక్టర్ గారి దృష్టి కూడా తీసుకెళ్ళాము, వర్క్ స్టాప్ చేయించామంటారు. వీళ్ళేమో రాత్రి బిల్డింగ్ కడుతున్నారు. ప్రభుత్వ ఆస్తులు ఏముండవు, మొత్తం అన్ని కూడా దివాలా తీసే పరిస్థితి వస్తుందని కూడా మీకు తెలియజేస్తాం.